విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీటు ఇప్పుడు ఎవరికి దక్కబోతోంది అనే చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే ఆయన ఒక రకంగా రాజీనామా చేసి ఎవరి కోసం త్యాగం చేశారు అనే దానికి ఇచ్చిన దాన్ని బట్టి క్లారిటీ ఉంటుంది. వాస్తవానికి ఆయన పదవి 2028 జూన్ వరకు ఉంది రాజ్యసభ సభ్యత్వం ఆయనకి. అయితే ముందే రాజీనామా చేశారు. అయితే ఈ సీటు తమకి కావాలి అంటూ తెలుగుదేశం పార్టీ కూడా కోరుతోందట. వాస్తవానికి నాగబాబు గారికి ఇస్తారు ఈ సీట్ అని అనుకున్నారు. కానీ నాగబాబు గారు ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సీటు మళ్ళీ ఆయనకే వెళ్తుంది, విజయసాయిరెడ్డికే తన కుమార్తెకి అడిగారు అని ఒక ప్రచారం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం బీజేపీకి చెందిన నాయకులకే ఈ సీట్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తుందట. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరికి ఈ సీట్ ఇస్తారనేది వాస్తవానికి చాలా పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం విశాఖకు చెందిన జీవీఎల్ నరసింహారావుకి ఈ సీట్ ఇస్తారు అనే ప్రచారం జరుగుతుంది. గతంలో బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ కోటాలో 6 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్సభకి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆయనకి సీటు దక్కలేదు. దాంతో ఆయనను రాజ్యసభకు తీసుకురావాలి అని చెప్పి ఆ పార్టీ చూస్తోంది. జీవీఎల్ అయితే పార్టీ గొంతుకగా బలంగా మీడియా ముఖంగా ఆయన వాణ్ణి వినిపిస్తారు. బీజేపీకి జాతీయ అధికార ప్రతినిధిగా గతంలో కూడా వ్యవహరించారు. బీజేపీ పెద్దలు ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తే ఏపీలో కూడా పార్టీ వాణ్ణి మరింతగా బలంగా జనంలోకి తీసుకెళ్తారు అని చెప్పి బీజేపీ కూడా భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ జీవీఎల్కే ఈ సీటు దక్కే అవకాశం ఉంది అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది. విశాఖలో ఇప్పుడు ఆయన విశాఖలోనే ఉంటున్నారు. వైసీపీ రాజకీయాలను మొత్తం చూసిన విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన సీట్ అయితే అదే విశాఖకు చెందిన జీవీఎల్కి దక్కితే మాత్రం అది విశేషంగానే చూడాల్సి ఉంటుంది అనే చర్చ అయితే నడుస్తుంది. బీజేపీ నాయకుల్లో మాత్రం ఈ చర్చ మొదలైంది. జీవీఎల్కే ఆ స్థానం దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఎంతవరకు వాస్తవమో చూడాలి.